స్పర్మ్ కౌంట్ పెరగాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. లైఫ్ స్టైల్ చేంజెస్. ముందు టైట్ అండర్వేర్ మానేయాలి, వేడి నీళ్ళతో స్నానం మానేయాలి, రోజుకు 15 నుంచి 20 నిమిషాలు ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏమేంటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్? రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒకటి అలవాటు పెట్టుకోండి. సో లైఫ్ స్టైల్లో ఒకటేమో టైట్ అండర్వేర్ వేసుకోవడము, 24 అవర్స్ అండర్వేర్ వేసుకోవడం మంచిది కాదు. సో ఇంటికి రాగానే అండర్వేర్ తీసేసి లూజ్గా ఉండే పైజామా కానీ లుంగి కానీ వేసుకోండి. రెండోది, స్నానం చేసేప్పుడు సాధ్యమైనంత వరకు తక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయండి, లేదా రూమ్ టెంపరేచర్తో చేయండి. మీరు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా స్పర్మ్ కౌంట్లో తేడాలు వస్తాయి. భగవంతుడు మగవాళ్ళ బాల్స్కు ఒక పెక్యులియర్ నేచర్ పెట్టారు. మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే అవి కిందికి వేలాడబడతాయి, చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే పైకి మూవ్ అవుతాయి. ఎందుకు కిందికి వేలాడబడతాయి అంటే తన టెంపరేచర్ తగ్గించుకోవడానికి అవి స్ప్రెడ్ అయి ఉంటాయి. మీరు వేడివేడి అన్నం ప్లేట్లో పెడితే తినాలనుకుంటే స్పూన్తో దాన్ని స్ప్రెడ్ చేస్తారు, అప్పుడు చల్లారుతుంది. సో ఇక్కడ కూడా బాడీలో బాల్స్ చల్లబరుచుకోవడానికి కోసమని అవి సెల్ఫ్గానే స్ప్రెడ్ అయిపోతుంటాయి. మనం టైట్ అండర్వేర్ వేసుకున్నప్పుడు కానీ థిక్ అండర్వేర్ వేసుకున్నప్పుడు కానీ దాన్ని టెంపరేచర్ను తగ్గించుకునే శక్తి కోల్పోతుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే వెరికోసిల్ అని ఒక కండిషన్ ఉంటుంది. దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చే రక్తం బాగానే ఉంటుంది, బాల్స్కి వచ్చే రక్తము, బట్ వెళ్ళేటప్పుడు రెడ్ కలర్లో వచ్చినటువంటి రక్తము అది ఆక్సిజన్ వాడుకున్న తర్వాత బ్లూ కలర్ అయిపోతుంది. బ్లూ కలర్ వెయిన్స్లో వెళ్ళాలి. వెళ్ళేప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంటే డ్రైనేజ్ ఇబ్బందులు. మన వంటింట్లోకి వచ్చినప్పుడు నీళ్లు శుభ్రంగానే వస్తాయి, అంట్లు తోమిన తర్వాత నీళ్లు పోవు. సో వంటింట్లో అయితే దోమలు రావడము, వాసన రావడము ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ టెంపరేచర్ లాస్ కాకపోవడం వల్ల స్పర్మ్ కౌంట్లో తేడాలు వస్తుంటాయి. సో ఈ వెరికోసిల్ అనేది సామాన్యంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే తప్ప ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది తెలియదు. సో వెరికోసిల్ 2.5 mm డయామీటర్ ఉన్నటువంటి వెయిన్స్ ఉంటే మనం సర్జరీ చేస్తాం, అంతకన్నా తక్కువ ఉంటే సర్జరీ కూడా అవసరం ఉండదు. మూడోది ఫుడ్ ఏది తినాలి? అన్ఫార్చునేట్లీ మనకు పీల్చుకునే గాలి, తినే తిండి అంతా కూడా కెమికల్స్ మయమైపోయింది. మీరు పీల్చుకునే గాలి చుట్టూ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే విషవాయువులే మనం పీల్చుకుంటూ ఉంటాం, లేదా వెహికల్స్ వదిలేటువంటి పొగనే మనం పీల్చుకుంటూ ఉంటాం. ఇంకా రెండోది తాగే నీళ్ళల్లో కూడా కెమికల్స్ ఉంటాయి. మూడోది ఫుడ్ మనం ఏ పండు తినాలన్నా దాన్ని ఏదో కెమికల్లో పెట్టి వాడు తీస్తాడు, కనుక కెమికల్ కంటామినేషన్తో కూడా మనకు ఫుడ్ అనేది దొరకడం కష్టమైపోయింది. ఈ స్పర్మ్ కౌంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 1950s నుంచి స్టార్ట్ అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అంటే మలేరియా అనేది భూమి మీద లేకుండా చేస్తాం, దోమలన్నింటినీ చంపేస్తామని. అన్ఫార్చునేట్లీ వాళ్ళు DDT అనే కెమికల్ కొన్ని టన్స్ కొద్ది పంపించారు. మొత్తం ప్రపంచంలో ఉన్న చిన్న చిన్న దేశాల నుంచి పెద్ద దేశాలకు అన్ని చోట్ల స్ప్రెడ్ చేశారు. ఓకే, మలేరియా పోలేదు, మనం ఇప్పటికి కూడా చూస్తాం మలేరియా ఉంది, దోమలు ఉన్నాయి, కానీ మగవాళ్ళకు ఉండే స్పర్మ్స్ తగ్గిపోవడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కాస్త మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ మార్చుకున్నారు. ఇప్పుడు ఆ కెమికల్ను స్ప్రెడ్ చేయడం లేదు. ఆ DDT అనే కెమికల్ అది నీళ్ళల్లో వెళ్ళిపోయింది, భూమిలో వెళ్ళిపోయింది, మనం తినే ఆహారంలో మనకు వస్తుంది, నీళ్ళల్లో కలిసి వస్తుంది. సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, వాటిని తిమింగలాలు అంటారు. సో ఈ తిమింగలాలు మన హాస్పిటల్ బిల్డింగ్ అంతా ఉంటాయి ఒక్కొక్కటి, వాటికి కొన్ని గ్యాలన్స్ కొద్ది సెమెన్ వచ్చేది, దాన్ని కూడా ఇప్పుడు కొద్దిపాటి సెమెనే వస్తుంది. సో కొన్ని దేశాల వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ రేస్కు అసలు సెమెన్ ఉండదేమో, స్పర్మ్ ఉండదేమో అనే భావనతో ఇప్పటి నుంచే స్పర్మ్ బ్యాంకింగ్లో దాచిపెట్టుకుంటున్నారు. సో మనం చేయాల్సిందల్లా సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా ఉండడం, కెమికల్ కంటామినేషన్ తగ్గించుకోవడం చేసుకోవాలి. ముఖ్యంగా బయట తయారైన ఫుడ్స్ కాకుండా మనమే తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కారం కొనుక్కున్నారనుకోండి, కారంలో ఆల్రెడీ రెడ్ కలర్ కెమికల్ ఉంటుంది, కనుక మిరపకాయలు తెచ్చుకొని మీరు పూర్వకాలం లాగానే దంపించుకోండి. రెడీమేడ్ ఆవకాయలు కొనుక్కోకండి. అన్నీ ఎవ్రీథింగ్ మనం రా మెటీరియల్ తెచ్చుకుని చూసుకోవాలి. అప్పుడు మనకు కెమికల్ కంటామినేషన్ తగ్గిపోతుంటుంది. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ మగ్గులు, ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసేటువంటి ప్లాస్టిక్ వస్తువులన్నీ తీసి బయటపడేయండి. మెటల్ కానీ మట్టితో చేసినా కానీ వాడుకోండి.